లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ది కింగ్ ఆఫ్ 200cc మోటార్ సైకిల్, ది ఆల్ న్యూ బజాజ్ NS200. రీసెంట్ గానే బజాజ్ వాళ్ళు NS200 ఇంకా NS160 ని మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ కి అప్డేట్ అయితే చేశారు. మంచి మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి, కానీ చాలా మందికి అప్డేట్స్ అనేది నచ్చలేదు. ఓల్డ్ సెమీ అనలాగ్ మీటర్ అయితే చాలా మందికి ఇష్టం. న్యూ NS200 మనకి మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఈ బైక్ ని మనకి డిస్కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఆ బైక్ తో పాటు సేల్స్ అనేది కంటిన్యూ చేస్తారా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఒకవేళ ఈ బైక్ ని డిస్కంటిన్యూ చేస్తే కనుక ఫ్యూచర్ లో ఇటువంటి సెమీ అనలాగ్ మీటర్స్ అయితే మనం చూడలేము. ప్రజెంట్ ఈ బైక్ అయితే మనకి జేపీ ఆటోమొబైల్స్ లో అయితే ఉన్నాయి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫ్రంట్ లుక్ అండ్ డిజైన్ గురించి మాట్లాడితే ఎప్పటి నుంచో మార్కెట్ లో వస్తున్న సేమ్ లుక్ అండ్ డిజైన్ అయితే క్యారీ అవుట్ అయింది. మనకు హాలోజన్ హెడ్ లైట్, హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. కింద చూసుకుంటే మనకు హాలోజన్ పైలట్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. కొత్తగా వచ్చిన NS200 లో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఎల్ఈడి హెడ్ లైట్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే వస్తుంది. మీకు పర్సనల్ గా హాలోజన్ హెడ్ లైట్ ఇష్టమా, లేకపోతే ఎల్ఈడి హెడ్ లైట్ ఇష్టమా, కింద కామెంట్ లో చెప్పండి. ఇక్కడ మనకి బజాజ్ లోగో అయితే ఇచ్చారు. ఈ చాలా మంది బజాజ్ లోగోని బ్లూటూత్ లోగో అనుకుంటారు. కొత్తగా వచ్చిన మోడల్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. ఫైనల్ గా ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉందో మనకి చూడడానికి కార్బన్ ఫైబర్ లాగా అనిపిస్తుంది. కార్బన్ ఫైబర్ ఫినిష్ తో వస్తుంది, చూడడానికి ప్రీమియం గా అనిపిస్తుంది. ఫ్రంట్ ఫెండర్ మనకి క్వాలిటీ అనేది ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే బాగుండని చెప్పి నా ఒపీనియన్. ఫ్రంట్ లో ఇక్కడ మనకి డ్యూయల్ ఛానల్ ABS అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చారు. దీనిలో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఫ్రంట్ టైర్ సెక్షన్ గురించి చూసుకుంటే 100/80 17" వీల్స్ ఉన్నాయి, ట్యూబ్లెస్ వీల్స్. దీంట్లో మనకి 17" గన్ మెటల్ గ్రే కలర్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఫ్రంట్ లో అయితే మనకి 300mm డిస్క్ అయితే ఉంది, నాన్ పెడల్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS. ఈ క్యాలిపర్స్ కూడా మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్, ఇవి గ్రెమెకా నుంచి వస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ హార్డ్ గా బ్రేక్స్ అనేది ప్రెస్ చేసినా గానీ వీల్ అనేది లాక్ అయితే అవ్వదు. రియర్ సెక్షన్ లో మనకి 130/70 17" వీల్స్ అయితే ఉన్నాయి. మినిమం 140 సెక్షన్ అని ఇవ్వాల్సింది, లేకపోతే ఈ 130 సెక్షన్ కి మనకు రేడియల్ టైర్ అని ఇవ్వాల్సింది. రియర్ లో మనకి సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ వస్తుంది గ్రామెకా నుంచి. అండ్ రియర్ డిస్క్ సైజ్ గురించి మాట్లాడితే 230mm ఆఫ్ డిస్క్ సైజ్ ఉంది, నాన్ పెడల్ డిస్క్ ఇది. ఈ బైక్ లో వాడిన టైర్స్ అనేది మనకి ఫ్రంట్ అండ్ రియర్ టైర్స్ అనేది ప్రపోర్షనల్ గా ఉన్నాయి. లార్జర్ సెక్షన్ టైర్ లేదు కాబట్టి మైలేజ్ కూడా బెటర్ గా వస్తుంది. రియర్ లో మనకి ఎల్ఈడి టెయిల్ లైట్ ఉంది అండ్ హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన మోడల్ లో మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ టెయిల్ టైడ్ అయితే వస్తుంది. టెయిల్ టైడ్ లుక్ కూడా చేంజ్ అయింది కొత్తగా వచ్చిన మోడల్లో. సైడ్ కి రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ నంబర్ ప్లేట్ లైట్ అనేది కూడా మనకు హాలోజన్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ విత్ E20 కాంప్లైంట్ అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే 12 లీటర్స్, మైలేజ్ గురించి మాట్లాడితే అరౌండ్ 35 వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకి DTSI ఉంది, 3 స్పార్క్ ఇంజన్. 3 స్పార్క్ ప్లగ్ ఉండడం వల్ల ఈ బైక్ అనేది ఎక్కువ స్పీడ్ అచీవ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్. దీంట్లో 199.5cc ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 స్పార్క్ ప్లగ్స్ ఉండడం వల్ల మెయింటెనెన్స్ అనేది మనకు లిటిల్ బిట్ ఎక్కువనైతే అవుతుంది. ఈ ఇంజన్ అయితే మనకి 24.5 PS పవర్ అండ్ 18.7 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఫ్రంట్ మనకి రేడియేటర్ ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ ప్రొడ్యూస్ చేసే పవర్ కి ఇంజన్ అయితే ఎక్కువ హీట్ అయితే అవ్వదు. అండ్ దీనిలో మనకి సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు, డ్యూయల్ హార్న్ అయితే లేదు. ఇక్కడ మనకి కూలెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. మినిమం అండ్ మాక్సిమం. మినిమం అయితే ఎప్పటికీ మెయింటైన్ చేయాలి, ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ అనేది రాకుండా. దీంట్లో 168mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. రైడర్ ఫుట్ పెక్స్ ఇంకా పిలియన్ ఫుట్ పెక్స్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. మెటల్ ఫుట్ పెక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ లో మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఫ్రంట్ లో అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బెటర్ కార్నరింగ్ స్టెబిలిటీ కానీ హై స్పీడ్ స్టెబిలిటీ కానీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సస్పెన్షన్ మనకి గ్రే ట్రీట్మెంట్ లో ఇచ్చారు. గోల్డెన్ ఇచ్చుంటే లుక్ అనేది ఎన్హాన్స్ అయ్యేది. ఈ సస్పెన్షన్ అనేది మనకు ఎండ్యూరెన్స్ నుంచి అయితే తీసుకున్నారు. బజాజ్ వాళ్ళు ఎప్పటి నుంచో వాడుతున్న సస్పెన్షన్. రియర్ లో మనకి నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఉంది. ఇది మనకి విత్ క్యానిస్టర్ అయితే వస్తుంది అండ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. కంపెనీ ఫిటెడ్ అయితే మనకి స్టిఫర్ సైడ్ లో వస్తుంది, సాఫ్ట్ అయితే చేసుకోవాలి. ఈ బైక్ మనకు హ్యాండిల్ బార్ అండ్ స్పీడో కన్సోల్ గురించి మాట్లాడితే ఇక్కడ ఆరెంజ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇండికేటర్ స్విచ్. దీనిలో బ్యాక్ లైట్ లైట్ అయితే ఉంది. నైట్ టైమ్ లో చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. ఐ బీమ్, లో బీమ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ముందర మనకి పాస్ స్విచ్ అయితే ఉంది. బటన్ క్వాలిటీ అయితే లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ అనేది చేయాల్సింది. దీంట్లో స్లిప్పర్ క్లచ్ లాంటిది అయితే లేదు. క్లచ్ అయితే మనకి లిటిల్ బిట్ ఆర్డర్ సైడ్ లో అయితే ఉంది. రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ మనకి సెల్ఫ్ స్టార్ట్ విత్ ఇంజన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ లో అందరికి ఇష్టమైన పార్ట్ ఈ సెమీ అనలాగ్ మీటర్. RPM మీటర్ అనేది పైకి వెళ్తా ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్. కొత్తగా అప్డేట్ చేసిన స్పీడోమీటర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ మనకి ABS ఇండికేషన్ ఉంది, డిజిటల్ లో ఫ్యూల్ మీటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ RPM లిమిటర్ అనేది వస్తా ఉంటే ఫేస్ లో వేరే లెవెల్ హ్యాపీనెస్. డిజిటల్ డిస్ప్లే బ్లూ కలర్ లో ఉంది. గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్ గానీ, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి.
ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మోడ్ అండ్ సెట్ బటన్ అయితే ఉంది. మనకి దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది టాగల్ చేయడానికి. దీంట్లో చూసుకుంటే మనకి టోటల్ ఓడోమీటర్ గానీ, ట్రిప్ బర్న్, ట్రిప్ టు, డిస్టెన్స్ టు ఎంప్టీ లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ చాలా మందికి ఈ స్పీడోమీటర్ అయితే చాలా బాగా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ స్పీడోమీటర్ ఇష్టమో కింద కామెంట్ డౌన్ చేయండి. ఈ బైక్ లో మనకి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది విత్ టో షిఫ్టర్ విత్ నో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్, మల్టీవెట్ క్లచ్ తో అయితే వస్తుంది. ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి 805 mm అండ్ వెయిట్ వచ్చేసి 158 kgs వెయిట్ అయితే ఉంది. ఈ బైక్ అయితే మనకి E20 ఫ్లెక్స్ వీల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఛార్జింగ్ పోర్ట్ అయితే లేదు. కొత్తగా అప్డేట్ చేసిన మోడల్ లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్. అండ్ ఇది మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ తో అయితే వస్తుంది. స్పోర్టీ హ్యాండిల్ బార్ ఇంకా మనకి పెరిమీటర్ ఫ్రేమ్ తో వస్తుంది. బెటర్ హై స్పీడ్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ బైక్ లో మనం సీట్స్ కుషన్ గురించి మాట్లాడితే మీడియం సెట్ లో సీట్ అయితే ఉంది. రైడర్ కి అండ్ పిలియన్ కి అడిక్వేట్ స్పేస్ అయితే ఉంది, కానీ ఫ్యామిలీకి అయితే అంత కంఫర్టబుల్ గా అయితే ఉండదు. ఈ బైక్ పైన చాలా మంది టూరింగ్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఎయిర్ కుషన్ సీట్స్ గానీ, ఎక్స్ట్రా కుషన్ గానీ యాడ్ చేసుకుంటే కంఫర్టబుల్ గా రైడ్ అయితే చేసుకోవచ్చు. రియర్ లో మనకి స్పోర్టీ స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉంది. ఈ బైక్ లో మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది, సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి చైన్ లూబింగ్ క్లీనింగ్ కి ప్రాబ్లం అయితే లేదు. ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి. ఈ బైక్ మనకి ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. ఫీమేల్ శారీ గార్డ్ ఉంది, ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే లేదు. ఫైనల్ గా ఇది 2024 పల్సర్ NS 200 ఒక డీటెయిల్ రివ్యూ. ఈ బైక్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే షోరూమ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ అయితే చేయండి. మీలో ఎవరైనా 2024 లో NS 200 తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఓల్డర్ మోడల్ తీసుకుంటారా, లేకపోతే అప్డేటెడ్ ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ మోడల్ తీసుకుంటారా? కింద కామెంట్ లో నాకు చెప్పండి. మీకు ఏ మోడల్ అంటే ఇష్టం? నాకైతే పర్సనల్ గా మీరు చూస్తున్న సెమీ అనలాగ్ మీటర్ అయితే చాలా బాగా ఇష్టం. తొందరలోనే మీకు న్యూ మోడల్ ది కూడా రివ్యూ అయితే తీసుకొచ్చేస్తాను అండ్ కంపారిజన్ వీడియో కూడా చేస్తాను. దీంట్లో మనకి ఏమేం చేంజెస్ ఉన్నాయని చెప్పేసి. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ బైక్ 200cc సెగ్మెంట్ లోనే కింగ్ అని ఎందుకన్నానంటే, మెయిన్ గా మనకి బడ్జెట్ లో 200cc వస్తుంది విత్ అల్టిమేట్ పవర్ 24.5 PS ఆఫ్ పవర్ అండ్ 18.7 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ డైరెక్ట్ కాంపిటీషన్ అయిన అపాచీ 200 4V లో కూడా మనకి ఇంత పవర్ అనేది ప్రొడ్యూస్ అయితే చేయదు. అదే ఈ ఇంజన్ కి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అపాచీలో మనకి ఇనిషియల్ పికప్ అనేది ఎక్కువ ఉంటుంది, టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది. NS లో ఏంటంటే ఇనిషియల్ పికప్ తక్కువ ఉంటుంది, టాప్ ఎండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండర్ 2 lakhs లో మనకి మంచి పాకెట్ రాకెట్ ఇంజన్ అయితే వస్తుంది. ఈ బైక్ మీరు తీసుకుంటే మీరు పెట్టే డబ్బులు మొత్తం ఈ బైక్ యొక్క ఇంజన్ పైన అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంజన్ అనేది అంత వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో ఉన్న అప్ సైడ్ డౌన్ ఫోక్స్ కానీ, స్ప్లిట్ హ్యాండిల్ బార్ కానీ, ఈ బైక్ లో ఉన్న పెరిమీటర్ ఫ్రేమ్ కానీ హై స్పీడ్ లో మనకి మంచి స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కార్నర్ లో కూడా మంచి స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ బైక్ లో టోటల్ గా పాజిటివ్స్ చెప్పాను కదా. నెగిటివ్స్ గురించి మాట్లాడితే మేజర్ నెగిటివ్స్ వచ్చేసి టైర్స్. ఈ సెగ్మెంట్ లోనే మనకి చాలా స్లిమ్ టైర్స్ ఉంటాయి, అదొక మేజర్ మైనస్ అని చెప్తాను. ఇంకొకటి ఫిట్ అండ్ ఫినిష్. ఫిట్ అండ్ ఫినిష్ అనేది అంత టాప్ లెవెల్లో అయితే లేదు. ఈ బైక్ లో ఇంకొద్దిగా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే చేయాల్సింది. ఫైనల్ గా ఇది 2024 NS 200 గురించి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.